హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి ఈవీఎస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బిట్స్ అండ్ ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి పురుషులలో శ్వాసక్రియ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించే భాగం ఉదర వితానం. ఆన్సర్ వచ్చేసి O2 CO2ల వినిమయం జరిగే ప్రదేశం వాయుగోళులు. ఊపిరితిత్తులు నిల్వ సామర్థ్యం. ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్ ఆన్సర్లే చూద్దామండి. థర్డ్ వన్ వచ్చేసి 5800 ml. 5800 ml. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యము. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యము. ఆన్సర్ వచ్చేసి నియంత్రిత చర్య. ఆన్సర్ వచ్చేసి నియంత్రిత చర్య. ఫిఫ్త్ వన్ వచ్చేసి వాయు సహిత శ్వాసక్రియకు సమీకరణం. వాయు సహిత శ్వాసక్రియకు సమీకరణం. ఫోర్త్ వన్ అండి. ఆన్సర్ వచ్చేసి C2H2O. ఆన్సర్ వచ్చేసి C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6HO2 plus శక్తి. వాయు సహిత శ్వాసక్రియకు సమీకరణం మళ్ళీ ఒకసారి చూద్దామండి. C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2O plus శక్తి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్ చూద్దాము. ఒక ATP అణువు నుండి వచ్చే శక్తి విలువ 7200 కేలరీలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వ్యక్తులలో శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. పొగ త్రాగకపోయినా వారి పక్కనే ఉండి పొగ ప్రభావానికి గురైన వారికి. సెకండ్ వన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలలో వాయుకోశ గోడులకు సంబంధించిన అభినందించదగ్గ విషయం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ వచ్చేసి ఊపిరితిత్తుల 1 and 2 ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల ఉపరితల వైశాల్యాన్ని పెంచి శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచడం. ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. నైన్త్ వన్, సముద్రాల లోపలికి వెళ్ళి ఈత కొట్టే వాళ్ళు పర్వతారోహకులకు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్ళడానికి కారణం. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. సెకండ్ వన్. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ సెకండ్ వన్ అండి. ఆ ప్రదేశాలలో ఆక్సిజన్ శాతం తక్కువ. నెక్స్ట్ వన్, కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు కండరాలలో నొప్పి కలుగుటకు కారణం. 10th వన్, కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు కండరాలలో నొప్పి కలుగుటకు కారణం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. 1 and 2 ఏంటో చూద్దాము. కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ లోటు ఏర్పడడం. ఈ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 11th వన్ చూద్దాము. ఈ క్రింది ఏ జీవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. డాల్ఫిన్, మొసలి, మానవుడు, పైవన్నీ. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించేది ఏది అని ఇక్కడ అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి 4th వన్, పైవన్నీ. ఊపిరితిత్తుల ద్వారా డాల్ఫిన్, మొసలి, మానవుడు శ్వాస తీసుకుంటాడనమాట, శ్వాసించడం. 12th, వాయునాళాల ద్వారా శ్వాసక్రియను జరిపే జీవి. వాయునాళాల ద్వారా శ్వాసక్రియను జరిపే జీవి. 2 and 3 అంటే మిడత అండ్ బొద్దింక. రక్తంలో CO2 రవాణా అయ్యే రూపం బైకార్బోనేట్. హిమోగ్లోబిన్కు క్లోరోఫిల్కి మధ్య గల ప్రధానమైన తేడా. హిమోగ్లోబిన్ ఇనుము, క్లోరోఫిల్ మెగ్నీషియం ఉండడం వల్ల. హిమోగ్లోబిన్లో ఇనుము, క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉండడం వల్ల
వాటి రెండింటి మధ్యలో ప్రధానమైన తేడా ఉంటుందన్నమాట. హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది, క్లోరోఫిల్లో మెగ్నీషియం అనేది ఉంటుంది. కాబట్టి అదే డిఫరెన్స్ అన్నమాట రెండింటి మధ్య. నెక్స్ట్ వన్ అండి, ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాసవేళ్ళు ప్రధానంగా ప్రాధాన్యత ఉంటుంది? ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాసవేళ్ళు ప్రాధాన్యత ఉంటుంది? ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థర్డ్ వన్, మడ ఆవరణం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మొక్క శ్వాసక్రియలో తోడ్పడే భాగాలు ఏ, బి అండ్ సి. ఏ వచ్చేసి పత్రరంధ్రాలు, లెంటిసెల్స్, శ్వాసవేళ్ళు. ఈ 3 అనేది మొక్క శ్వాసక్రియలో తోడ్పడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాయు రవాణాకు నిర్వహించే రక్తంలోని పదార్థం హిమోగ్లోబిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం. నెక్స్ట్ వన్ నిశ్వాస గాలిలో CO2 పరిమాణం 16%, 16%. ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరిగే ప్రదేశం వాయుగోణులు. శబ్దాన్ని ఉత్పత్తి చేయు నిర్మాణం 28th వన్, శబ్దాన్ని ఉత్పత్తి చేయు నిర్మాణము స్వరపేటిక. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవ శరీర ధర్మశాస్త్ర గ్రంథ రచయిత జాన్ డాపర్. మానవ శాస్త్ర గ్రంథ రచయిత జాన్ డాపర్. కణశక్త్యాగారాలు ఆన్సర్ వచ్చేసి మైటోకాండ్రియా. కణశక్త్యాగారాలు మైటోకాండ్రియా అని అంటాము. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 23rd, శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పిన శాస్త్రవేత్త. ఫస్ట్ వన్ రాబిన్సన్. ఆన్సర్ వచ్చేసి రాబిన్సన్ అండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి? కండరాలు లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, లాక్టిక్ ఆమ్లము. ఒక జీవ చర్మీయ శ్వాసక్రియను, అస్యకుహర శ్వాసక్రియను, పుకుస శ్వాసక్రియను జరపగలదు. ఆ జీవి ఏమై ఉంటుంది? కప్ప అనేది ఏంటంటే శ్వాసక్రియ అనేది చర్మీయ శ్వాసక్రియ, చర్మం ద్వారా అస్యకుహరము, పుకుస శ్వాసక్రియ, ఈ 3 ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుకుంటుందండి కప్ప అనేది. ఇంతే అండి ఈరోజు బిట్స్ అయితే చూసాము. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి